ఓడి చూడండి ఇంట్రాన్యూమా ఈ పుష్కరానికి. ఎందుకంటే మహారాజు బ్రాహ్మణులకి యజ్ఞాలు చేసే వాళ్ళకి అప్పుడు వేల గోమాటలని దానం చేశారు. అందుకే ఇక్కడ ఈ పుణ్య దైవాన్ని ఈ కోనేరు అయింది. ఇక్కడ వేల గోమాటలు దానం చేసినందుకు పుణ్యక్షేత్రగా ఈ నదులు పుష్కరాని అయింది. చూశారు కదా, వేరే దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పుణ్య నదులకి స్నానం చేయడానికి ఇక్కడికి వచ్చారంటే వేరే దేశం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడానికి కూడా వస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. ఇవన్నీ తిరగాలంటే ఇంకొక నెల దాకా ఉండాలి ఖచ్చితంగా. అందుకే నేను ఎన్ని రోజులు ఉన్నానో ఏమి యాత్రలు చేయాలో ఏమి దర్శనం చేసుకోవాలో ఆ విధంగా నేను చేసుకున్నానండి నా చాటైనంత రోజులు. ఇంకోటి, ఈ నదులలో శంఖాలు ఉంటాయండి. చిన్న చిన్న శంఖాలు, పెద్ద పెద్ద శంఖాలు కూడా ఉండొచ్చేమో, నాకు తెలియదు. కానీ చిన్న చిన్న శంఖాలు దొరికినాయి. పైన పైన వేలాడుతూనే ఉంటాయి. ఆ చేట్లకు వస్తుంటే తీసుకుంటూనే ఉన్నా నేను. చాలా చాలా సంతోషంగా ఉంది. చూశారు కదా, వీళ్ళు ఎంత మంచిగా దర్శనం చేసుకోవడానికి వేరే దేశం ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. చూడండి, వాళ్ళ భక్తి, విశ్వాసం, నమ్మకం. ఖచ్చితంగా మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. అంటే అయినాక ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ నైట్ పూట అందరూ నిద్రపోయే వాళ్ళు నిద్రపోతారంటే నేను కూడా అలాగే స్వామి దగ్గర నేను కూడా నిద్రపోతున్నానంటే ఎంత భాగ్యం అండి. ఇక అందుకే నేను వెళ్ళిపోతున్నా కాబట్టి అందుకే నేను కనీసం ఒక్కరోజైనా నిద్రపోవాలి స్వామి దగ్గర అని. అసలు చెప్పాలంటే రోజు నిద్రపోవాలి స్వామి దగ్గరనే. నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నేను ఒక 10 రోజులైనా ఉంటాను. ఇంకా ముఖ్యమైన ఏమేమి యాత్రలు ఏమైతే ఉన్నాయో స్వామి దగ్గర ముఖ్యమైన దర్శనం అయితే ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ స్వామి దర్శనానికి. చూశారు కదా, ఇది ఆంజనేయ స్వామి అండి. ఇక్కడ బయట ఒకటి ఉంటుంది, లోపల ఇంకొకటి బయట ఉంటుందండి ఆంజనేయ స్వామి గుడి. కోటులైతే విచిత్రమైన కాపలాగా ఉంటారంటే ఎంత విచిత్రం స్వామికి. ఇప్పుడు కూడా పూరి జగన్నాథ స్వామి కాపలాగా ఉన్నారంటే ఎంత భాగ్యము. ఇంకా మొదటి వీడియో చూడలే అనుకున్న వాళ్ళు మొదటి వీడియో చూడండి, పార్ట్ 1లో. ఇది పార్ట్ 2 సెకండ్ చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియో చూపిస్తారు, పార్ట్ 3 వీడియో. స్వామి మీద దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు, పూరి జగన్నాథ స్వామి ఆశీర్వాదం కావాలనుకున్న వాళ్ళు మాత్రమే, దేవుడి మీద భక్తి ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే జగన్నాథ స్వామి ఇక కామెంట్లో మాత్రమే జై జగన్నాథ స్వామికి జై అంటూ కామెంట్లో పెడతారు. భక్తి ఉన్న వాళ్ళు మాత్రమే రాస్తారు, భక్తి లేని వాళ్ళు మాత్రం అస్సలు రాయరు. జై పూరి జగన్నాథ స్వామికి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. జై పూరి జగన్నాథ, జై.